వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ అండ్ టెక్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మైడూమ్ వైరస్ గురించి చూడబోతున్నాం. ఈ వైరస్ యొక్క పర్పస్ చూసారంటే ఇది వచ్చి ఫస్ట్ కంప్యూటర్స్ని అఫెక్ట్ చేసి తర్వాత వెబ్సైట్ని నాక్ చేయడానికి కోసం కనిపెట్టిన ఒక వైరస్. 2004 ఫిబ్రవరి 1st వీక్లో SEO అండ్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ వచ్చి ఈ వైరస్కి ఎఫెక్ట్ అయ్యాయి అని ఒక న్యూస్ ఉంది. ఈ మైడూమ్ వైరస్కి w32.mydoom@mm, నోవార్గ్, మీమెయిల్.r, షిమ్గపి అని మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి. ఈ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుందని చూస్తే ఫస్ట్ వచ్చి ఒక అన్సస్పెక్టింగ్ ఈమెయిల్ వస్తుంది. దాంట్లో ఉన్న అటాచ్మెంట్ని డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఆ అటాచ్మెంట్ నుంచి మన సిస్టమ్కి ప్రోగ్రామ్ రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అయిన తర్వాత ఆ పర్టిక్యులర్ సిస్టమ్ కరప్ట్ అవ్వడం కాకుండా ఆ సిస్టంలో ఉన్న ఆల్ ఈమెయిల్ అడ్రసెస్కి మెయిల్ పంపించబడుతుంది. అలా ఆ వెళ్ళిన మెయిల్స్ని డౌన్లోడ్ చేసిన డిఫరెంట్ పీసీస్లో ఫస్ట్ వచ్చి డౌన్లోడ్ అయిన తర్వాత ఎఫెక్ట్ అవ్వడం మొదలవుతుంది. ఆ తర్వాత మోర్ దెన్ మిలియన్స్ ఆఫ్ స్పామ్ మెయిల్స్ క్రియేట్ అవుతుంది అండ్ ఫైనలీ ఇంటర్నెట్ స్లో అయిపోతుంది. ఈ వైరస్ని Jan 26, 2004లోనే సైట్ చేశారని ఒక టాక్ ఉంది. ఈ వైరస్ వల్ల టోటల్ డ్యామేజ్ వచ్చి $38 బిలియన్ అని రఫ్ వాల్యూగా చెప్తున్నారు. ఈ వైరస్ని క్రియేట్ చేసిన పర్సన్ క్రియేగ్ స్కాముగర్ అని చెప్తున్నారు. పాలో ఆల్టో నెట్వర్క్స్ అనే కంపెనీ వాళ్ళ రీసెర్చ్ డివిజన్ సైబర్ సెక్యూరిటీ యూనిట్ 42 నుంచి చేసిన ఒక అనాలిసిస్లో ఈ వైరస్ స్టిల్ అలైవ్గా ఉంది అని చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.